హాయ్ గాయ్స్, పొద్దున వింత అయింది. ఒక లేడీ వచ్చి మళ్ళీ గుద్దింది, మళ్ళీ మేము గుద్దినామంట. ఏమైందంటే ఉండే అది కొంచెం ఆఫ్ ఉండే, అంటే ఇరిగిపోయి ఉంది. ఇట్లా కాదు, నేను చెప్తా. ఇప్పుడు మా సైడ్ నుంచి ఆలోచించండి. మీరు అటు సైడ్ ఉన్నాను అనుకోండి, మేము వస్తుంటే ఇట్లా స్ట్రైట్గా స్పీడ్లో కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ లేదు, కొంచెం రైట్ సైడ్ ఫుల్గా ఉంది. సో ఈమె ఏం చేసిందంటే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఆ సందులోకి వెళ్ళి కొట్టింది. మేము ఆ లెఫ్ట్ సైడ్ ఆ స్పీడ్ బ్రేకర్లకి వెళ్ళి ఉనికి చూస్తాం, ఎందుకంటే మాకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి. ఆమె తప్పు వచ్చింది. అయితే ఆమె ఇట్లా వచ్చింది, మేము ఇట్లా పోయినాం. చాలా స్లో స్పీడ్ ఉండే, కానీ పోయి గుద్దుకున్నాం. పడేయమంటే కింద పడ్డది, మేము పడ్డాము, వాళ్ళు పడ్డారు. అయితే లేచి నువ్వేంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి కదా, రైట్ సైడ్ నుంచి ఎందుకు పోతున్నావు అన్నాను. రైట్ సైడ్ నుంచి మేము ఎక్కడ పోయినాము అబ్బా, మేము లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాం. మేము ఆ స్పీడ్ బ్రేకర్లకి వెళ్ళి పోదామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ మా లైన్ అది. ఆమె అట్లా అక్కడ నుంచి ఇట్లా తిరిగిపోతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తామా? పొద్దున నిద్ర మబ్బుల చీకటి ఉందా గలి ఎట్లా వచ్చింది గుద్దింది, మమ్మల్ని తిట్టింది, వెళ్ళిపోయింది. ఇట్లా అవుతుంది అని చెప్పి నేను చాలా మందిని ఎక్స్పీరియన్స్ వీడియోలలో చూసిన. లేడీస్కి డ్రైవింగ్ రాదని, కానీ నిజంగానే రాదు వాళ్ళకి డ్రైవింగ్. ఇంకా మనల్ని దొబ్బిస్తారు వీడు, మనల్ని ఇట్లా ఒత్తి పెడతారు, మీరే తప్పు చేసిండు. అదైతే కొంత లేడీస్ కి మంచిగా వస్తుంది, కొంతమంది ఇట్లా ఉంటారు షో ఆఫ్ వేసుకుంటే యాక్టివ్ వేసుకొని వస్తారు, వాళ్ళకి రాదు. ఎట్లా నడుపుతారు అసలు రోడ్ల పైన, ఆ లైసెన్స్లు ఎట్లా ఇస్తారో తెలియదు. ఆ తమిళలో డ్రైవింగ్ ఇట్లా తల్లి పడిపోతుంది. ఆ స్టైల్ అట్లాంటి వాళ్ళని పట్టుకురావాలి, అట్లాంటి వాళ్ళు నేర్పియాలి, అట్లాంటి వాళ్ళు లైసెన్స్ ఇవ్వాలా. రోడ్ యాక్సిడెంట్లు ఎందుకు కావు మనకి? అయితే గైస్ మీరు మంచిగా నడపండి, గర్ల్స్ వస్తుందంటే సైడ్ లో పోయి ఆపండి. సైడ్ అక్కడనే ఆపేసేయాలి మేడం, మీరు ఆపాలా, లేకపోతే ఇప్పుడు మాలాగా అవుతుంది. వెళ్ళిపోండి మేడం, వెళ్ళిపోండి మీరు. అసలు ఇట్లా నీకు ఆపోజిట్ స్కూటీ దానిపైన అమ్మాయి కనిపిస్తుంది అంటే ఆపేసేయండి ముందే, రిస్క్ తీసుకోకండి అసలు. వేరే బండి ఏదైనా యాక్టివ్గా ఉందంటే మొత్తానికి ఆపేసేయండి. అసలు గేర్ ఉంటే ఆనే చచ్చిపోతారు మీరు. ఆన్ డెడ్ దిస్ ఈజ్ ది ఎండ్ అవుతుంది ఇప్పుడు మీ పని.